అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిగడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి మీకు శటకోపం పెట్టి పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇవాళ భయపడతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా. నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ 10 మందిని రాజీనామా చేపి ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో, ఎవరి ప్రభుత్వ పనితీరేందో, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కు రా, ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా. మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ఒకటే కోరుతా ఉన్నా, ఎక్కడ పోయినా ఇవాళ ఒకటే మాట వినబడతా ఉన్నది. అప్పుడే బాగుండన్నా, కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు మంచిగా వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడే టైంకు యూరియా దొరుకుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా పంటల కొనుగోలు జరుగుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు నాట్లేసే టైం వచ్చింది అంటే టింగు టింగుమని రైతు బంధు పడుతుండే. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మా బాధ చెప్పరాకుండా ఉందన్నా అని చెప్పి ఇలా ఎక్కడ పోయినా రైతన్నలు ఏడుస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్నారు, అన్నా ఇది మా చావుకే వచ్చింది ప్రభుత్వం, ఇప్పటికే దగ్గర 70 మందిని చచ్చిపోయినాము, దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆటో అన్నలు బాధపడతా ఉన్నారు. అట్లాగే ఏ వర్గమైన పిల్లల దగ్గరికి పోతే, చదువుకున్న పిల్లల దగ్గరికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా, నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం, ఓట్లేసినాం, ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా. ఒక్కో ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారు, డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను. మరి ఇంత దుర్మార్గం వస్తుందని మేము అనుకోలేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు, మా ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్నా 2500 ఇస్తానంటే, మా పిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తానంటే మోసపోయినామన్నా, దయచేసి ఏమనుకోవద్దని వారు చెప్తా ఉన్నారు. గురుకుల పాఠశాలలు ఆనాడు ప్రవీణ్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు పెట్టి మీ దగ్గర కూడా అన్ని మండలాల్లో మల్దకల్ కావచ్చు, కేటీతోటి కావచ్చు, అదే విధంగా గట్టు కావచ్చు, దరూరు కావచ్చు, ప్రతి మండలంలో బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి 1022 పాఠశాలల్లో 6.5 లక్షల మంది పిల్లల్ని చదివించేటోడు. ఆ రోజున్న పరిస్థితి గురుకులాల్లో ఈ రోజు ఎట్లా ఉంది, ఆ రోజు ఎట్లా ఉంది మీరు ఆలోచించండి. ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లల్ని, పులిహోరలో పురుగులు వస్తున్నాయి. ఇప్పటికి 105 మంది పిల్లలు ఆఖరికి చచ్చిపోయే దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఇవన్నీ బాగున్నాయనా? మీ గద్వాల ఎమ్మెల్యే గారు పోయి రేవంత్ రెడ్డి సంకలో ఎక్కినాడు. గురుకులాలు బాగుపడ్డాయనా? మీ రోడ్లు బాగుపడ్డాయనా? గద్వాల తాలూకాల రూపాయి పనైందనా? ఎందుకు పోయిండు, ఎవరి అభివృద్ధి కోసం పోయిండు ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రజల విజ్ఞతను, ప్రజల చైతన్యాన్ని అవమానపరచడమే కాకుండా ఇవాళ మళ్ళొక్కసారి నాటకాలు ఆడుతున్న ఈ 10 మంది ఎమ్మెల్యేల్ని తప్పకుండా భరతం పట్టాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. చివరిగా ముగించే ముందు నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు ఏమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపమని అన్నాడు. మరి వీళ్ళు ఎవరు చంపాలి రాళ్ళని? ఎవరిని కొట్టాలా? ఈ రోజు మీరే కదా అన్నారు అన్నాడు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి, ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు. మరి 10 మంది కాకుల్ని ఎందుకు తెచ్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఈ 10 మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు. వీళ్ళు ఇవాళ గట్టిగా పోయి అడిగినావు అనుకో నువ్వు ఏ పార్టీ అని. ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే, ఒకటి భూలింగం, రెండోది స్త్రీలింగం, అంతేనా? ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు, ఎవరు వీళ్ళు? ఎటుగాని పరిస్థితిలో ఇరుక్కొని పోయినారు. ఏ పార్టీ చెప్పలేరు, ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు. స్పీకర్ కాడ ఒక మాట, ప్రజల కాడ ఒక మాట, బయటికి వస్తే ఒక మాట, ముఖ్యమంత్రి కాడికి వస్తే కాళ్ళు మొక్కేది. గిందుక మిమ్మల్ని గెలిపించింది. తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం, తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి. రేపు మీ ఉప ఎన్నిక ఒక 6-9 నెలల్లో వస్తుందేమో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. నేను ప్రార్థిస్తా ఉన్నా, ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు.
మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఇంకా దానికి టైం ఉంది, ఉప ఎన్నిక టైం ఉంది, అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి, తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి. మున్సిపాలిటీలో కూడా మొత్తానికి మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా మొత్తం ఎన్ని వార్డులు 37 వార్డులు ఉన్నాయి. మరి 37 వార్డులకు గాను కనీసం 30 వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. మన పంచాయతీల తర్వాత ఎవరు క్యాండిడేట్, ఎవరు ఏమిడిది, ఎవరికి బీఫామ్ ఇప్పుడే కాదు, కొంత టైం ఉన్నది. చివరిగా ఇంకొక మాట, ఇప్పుడే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అలంపూర్ తాలూకాలోని రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామస్తులు వారందరూ కూడా ఉద్యమం చేస్తా ఉన్నారు. చేస్తా ఉంటే మరి ఈ ప్రభుత్వం ఎంత మొండి ప్రభుత్వం, ఎంత బుద్ధిహీనమైన ప్రభుత్వం అంటే రైతులను తీసుకొని పోయి 15 రోజులు జైల్లో పెట్టినారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి. వాళ్ళ కండగా, ఆ రైతన్నల కండగా మన ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డి గారు, మన ఎమ్మెల్యే విజయుడు గారు మహబూబ్ నగర్ జైలు దాకా పోయి, కోర్టు దాకా పోయి కొట్లాడి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినారు. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ లో అక్కడ ఇట్లాగే ప్రజల ఆందోళన వస్తే అక్కడ మీరు పర్మిషన్లు రద్దు చేసినారు. ఈ ప్రభుత్వానికి నడిగడ్డ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఈ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఆ రైతులు జైలుకు పోయిన రైతుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన లైసెన్స్ ను రద్దు చేయాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే ఆ రైతన్నలు కూడా మీ కండగా మేముంటాం, మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ సందర్భంలో ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ మొత్తం మీ కండగా నిలబడుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, గద్వాలలో ఉప ఎన్నికల్లో డంకా బజాయిద్దామా, గులాబీ జెండా ఎగరేద్దామా? పక్కానా? పక్కా అయితే అందరూ ఒకసారి పిడికిలు లేపాల. పిడికిలు 2 పిడికిలు వేదిక మీద నలుగురు దయచేసి. కేటీఆర్ గద్వాల సభలో మాట్లాడుతున్న తీరు చూస్తే కనీసం వాళ్ళకు సిగ్గనిపించలేని పరిస్థితి. 39 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని, 16 మంది పైచిలుకు ఎమ్మెల్సీలను, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్లను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం? మాట్లాడితే దమ్ముంటే రాజీనామా చేయించు, మగతనం ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్, మరి ఆ రోజు మీకు మగతనం దమ్ము లేకుండానా ఇంతమందిని జాయిన్ చేసుకున్న రోజు? మేము 10 మంది వాళ్ళను ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేంత వరకు అమరణ దీక్ష చేస్తా అంటే, ఇక అమరణ దీక్ష అంటే ఇక నువ్వే చేయాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఎట్లా అమరణ దీక్ష చేసిందో గట్టనే ఉంటుందేమో నీది కూడా. కానీ హైకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, అది స్పీకర్ దాని మీద చర్చ చేస్తున్నాడు. అయినా కూడా ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు అనంటే ఇవాళ మీ అస్తిత్వం పోతుంది కాబట్టి. తెలంగాణలో కనుమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీకి నేను నాయకుడిని అనుకుంటే అది నీ భ్రమ. కానీ ఇలా తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కనీసం తెలుసుకోరు. మాట్లాడితే ఈరోజు మీ మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నది తప్పితే, ప్రతిపక్షంగా మీ నాయన ఫెయిల్యూర్ అయినరు, ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు. ఇంకొక వైపు హరీష్ రావు పార్టీ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కవిత చేసిన ప్రశ్నల మీకు దగ్గర సమాధానమే లేదు. కానీ తొడగొట్టి మగతనం గురించి మాట్లాడితే ఇలా మగాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా మిమ్మల్ని ఓడగొట్టి ఫామ్ హౌస్లో ఒకరిని, బజార్లలో ఒకరిని, ఇలా పార్టీలే లేకుండా మీకు మీరే దిక్కు లేని వాళ్ళైన పరిస్థితి మీకు ఆలోచించుకుంటే మంచిది. కాబట్టి ఇలా మీరు శుద్ధపూస మాటలు మాట్లాడితే, ఇంకేదో మేమేదో నీతిమంతులం అనే మాట మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని పట్టించుకోరనే అంశం మీకు తెలిస్తే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణను వంచిన మిమ్మల్ని ప్రజలు ఎప్పుడూ సహించరనే విషయం గుర్తుంచుకుంటే మరీ మంచిదని చెప్పి తెలియజేస్తారు.